హాయ్ వియాస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల మనకి ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అసలు దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, అదే విధంగా ఏ రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించి ఎన్ని మార్క్స్ వస్తే కనుక మీకు ఈ యొక్క ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఉన్నటువంటి 4 క్యాంపస్ లో ఎక్కడ మీకు సీటు వస్తుంది, అసలు ఎన్ని మార్క్స్ వస్తే కనుక మీరు ఈ యొక్క ఏపీ ట్రిపుల్ ఐటీస్ లో మీరు మీ యొక్క ప్రవేశం అనేది పొందవచ్చు, ఇలాంటి అన్ని వివరాలతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు కనుక ఎండ్ వరకు చూసినట్లయితే అసలు ఈ యొక్క ట్రిపుల్ ఐటీ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, రిజర్వేషన్స్ వైజ్ సీట్స్ అనేవి ఏ విధంగా ఫిల్ చేస్తారు, ఇలాంటి అన్ని వివరాలు మనం మాట్లాడుకుందాం. ఇక మనం డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు నాది ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కనుక మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే విధంగా ఒక లైక్ కూడా చేయండి. ఎందుకంటే ఈ విధంగా లైక్ చేసినట్లయితే ఏంటంటే ఈ వీడియో అనేది మరింత మందికి రీచ్ ఉంటుంది, కాబట్టి కంపల్సరీగా లైక్ కూడా చేయండి. ఇంకా మనం డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ యొక్క ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి ఏంటంటే ఇంటర్మీడియట్ తో పాటు ఇంజనీరింగ్ అనమాట. అంటే 6 సంవత్సరాల కోర్స్ అనేది మీరు చేయవలసి ఉంటుంది. అంటే మీకు 10th క్లాస్ లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మీకు మీ ప్రవేశాలు అనేవి ఈ యొక్క ఏపీ ట్రిపుల్ ఐటీలో లభిస్తాయి అనమాట. సో దాంతో పాటు ఏంటంటే మీరు ఇంటర్మీడియట్ 2 సంవత్సరాల కోర్సు, అదే విధంగా ఇంజనీరింగ్ 4 సంవత్సరాల కోర్స్ అనేది మీరు కేవలం 6 సంవత్సరాల కోర్స్ అనేది మీరు ఉచితంగానే అక్కడ కంప్లీట్ చేయవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్ లో ఇడుపులపాయ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు ఈ విధంగా 4 క్యాంపస్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఈ యొక్క 4 క్యాంపస్లు కలిపి ఒక్కొక్క క్యాంపస్ కి 1100 సీట్లు చొప్పున మొత్తం మీద ఏంటంటే మనకి 4,400 సీట్లు అనేవి అందుబాటులో ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి ఇంకా మీరు ఎవరైనా సరే అప్లై చేసుకోకపోతే ఫస్ట్ యొక్క ఏపీ ట్రిపుల్ ఐటీస్ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోండి. సో డేట్స్ చూసినట్లయితే మనకి 8 మే 2024 నుంచి మనకి 25 జూన్ 2024 వరకు టైం ఉంది. అంటే జూన్ నెల 25 వరకు కూడా టైం ఉంది, కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అదే విధంగా సీట్స్ అనేవి ఏ విధంగా భర్తీ చేస్తారని చూసినట్లయితే ఉన్నటువంటి సీట్లు ఏంటంటే 85% ఆఫ్ ద సీట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో బాలురైనా సరే బాలికలైనా సరే వాళ్ళందరికీ కూడా ఏంటంటే 85% ఆఫ్ ద సీట్స్ అనేది రిజర్వ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఉన్నటువంటి సీట్స్ లో 85% సీట్స్ అంటే 3,740 సీట్లు అనేవి పూర్తిగా మన ఆంధ్రప్రదేశ్ లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ స్కూల్ అయినా సరే లేదా ప్రైవేట్ స్కూల్ అయినా సరే వాళ్ళకే కేటాయించడం జరుగుతుంది. సో మిగిలినటువంటి సీట్స్ 15% సీట్స్ ఏవైతే ఉన్నాయో అంటే 660 సీట్లకి ఏంటంటే పూర్తిగా ఇవి తెలంగాణ నుంచి ఎవరైనా కనుక అప్లై చేసుకుంటే, అంటే తెలంగాణలో చదువుతున్న విద్యార్థులు కనుక ఏపీ ట్రిపుల్ ఐటీస్ కనుక అప్లై చేసుకుంటే వాళ్ళకి ఈ యొక్క సీట్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది అనమాట. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి 4,400 సీట్లు ఏంటంటే 1/3 అనేవి రిజర్వేషన్స్ ప్రకారం ఏంటంటే మహిళలకు కేటాయించడం జరుగుతుంది. అంటే బాలికలు ఎవరైతే ఉన్నారో బాలికలందరికీ కూడా ఉన్నటువంటి 4,400 సీట్లో 1/3 సీట్స్ అనేవి బాలికలు కేటాయించడం జరుగుతుంది. అంటే పూర్తిగా ఈ యొక్క 1,500 సీట్లు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి ఏంటంటే పూర్తిగా మహిళలకు మాత్రం, అంటే బాలికలు ఎవరైతే ఉన్నారో విద్యార్థినులు వాళ్ళకి మాత్రం ఈ యొక్క 1,500 సీట్లు అనేవి పూర్తిగా మహిళలకి కేటాయించడం జరుగుతుంది అనమాట. అంటే మిగిలినటువంటి సీట్స్ ఈ యొక్క 2,900 సీట్స్ అనమాట. ఈ యొక్క 2,900 సీట్స్ లో వీటిలో ఏంటంటే మనకి బాలులతో పాటు బాలికలు కూడా పోటీ పడవచ్చు అనమాట. ఎందుకంటే మనకి బాలికలకి హారిజంటల్ రిజర్వేషన్ ఉంటుంది, అదే విధంగా వర్టికల్ గా కూడా రిజర్వేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ 1,500 సీట్స్ ఏమో పూర్తిగా మహిళలు మాత్రమే పోటీ పడతారు. అదే విధంగా మిగిలినటువంటి సీట్స్ అనేవి 2,900 సీట్లు ఏంటంటే పురుషులతో పాటు స్త్రీలు కూడా, అంటే బాలులతో పాటు బాలికలు కూడా ఈ యొక్క 2,900 సీట్స్ కి పోటీ పడవచ్చు అనమాట. ఇంకా మనం రిజర్వేషన్స్ వైజ్ సీట్స్ అనేవి ఏ విధంగా అలొకేట్ చేశారంటే ఓసీ కేటగిరీకి చెందినటువంటి విద్యార్థులు, అంటే ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళకి ఏంటంటే 10% సీట్స్ అనేవి రిజర్వ్ చేయబడ్డాయి అనమాట. అంటే ఉన్నటువంటి సీట్లు మనకి 10% అంటే 440 సీట్స్ అనేవి పూర్తిగా ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేటాయించడం జరిగింది అనమాట. సో దట్టు ఏంటంటే దాంట్లో కూడా 145 సీట్లు అనేవి మళ్ళీ దాంట్లో మహిళలకు అనేవి కేటాయించడం జరిగింది, అంటే బాలికలకు కేటాయించడం జరిగింది. ఉన్నటువంటి సీట్స్ లో 440 సీట్లు ఏమో మొత్తంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందుతాయి. ఈ యొక్క 440 ఏంటంటే ఎగే 145 సీట్లు అనేవి మరలా బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. అదే విధంగా బీసీఏ రిజర్వేషన్ చూసుకుంటే కనుక 7% అనమాట. అంటే 300 సీట్లు అనేవి బీసీఏ కేటగిరీకి చెందినటువంటి రిజర్వ్ చేయబడ్డాయి. సో దాంట్లో ఏంటంటే మళ్ళీ 100 సీట్లు అనేవి పూర్తిగా బాలికలకి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా బీసీబీ కేటగిరీ చూసుకుంటే కనుక రిజర్వేషన్ అనేది 10% ఉంటుంది. సో 440 సీట్లు అనేవి బీసీబీ కేటగిరీకి, అందుట్లో ఏంటంటే 140 సీట్లు మరలా ఏంటంటే బాలికలకి కేటాయించడం జరుగుతుంది. సో ఈ విధంగా బీసీసీ ఏమో 44 సీట్లు, అందులో 14 సీట్లు ఏమో బాలికలకి, అదే విధంగా బీసీడీ కేటగిరీకి సంబంధించి 308 సీట్లు అనేవి రిజర్వ్ చేయబడ్డాయి. అందులో 100 సీట్లు ఏంటంటే పూర్తిగా మరలా బాలికలకి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే బీసీఈ కేటగిరీ 176 సీట్లు, అందులో 58 సీట్లు అంటే పూర్తిగా బాలికలకి కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే కనుక మనకి ఎస్సీ కేటగిరీకి చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి రిజర్వేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 15% సీట్స్ అనేవి పూర్తిగా ఎస్సీ కేటగిరీకి చెందినటువంటి బాలురు లేదా బాలికలు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే
పూర్తిగా ఏంటంటే 620 సీట్స్ అనేవి పూర్తిగా ఎస్సీ కేటగిరీ చెందినటువంటి బాలురు లేదా బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేటాయించడం జరుగుతుంది. సో దీంట్లో అగైన్ ఏంటంటే 220 సీట్లు అనేవి పూర్తిగా బాలికలకి కేటాయించడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఎవరైతే బాలికల యొక్క 10వ తరగతి ఈ సంవత్సరం ఉత్తీర్ణులు అయ్యారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కువగా బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా అనేవి అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు. అదే విధంగా ఎస్టీ కేటగిరీ చూసుకుంటే కనుక 6% అనమాట. అంటే 224 సీట్లు ఎస్టీ కేటగిరీ చెంది రిజర్వ్ చేయబడ్డారు అనమాట. అందులో 88 సీట్లు ఏంటంటే బాలికలకి కేటాయించడం జరుగుతుంది. అదే విధంగా ఎన్సీసీ క్యాండిడేట్స్ అంటే నేషనల్ క్రెడిట్ క్రాప్స్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఏంటంటే 1% అనమాట. అంటే 44 సీట్లు అనేవి పూర్తిగా వాళ్ళకే కేటాయించడం జరిగింది. సో మన స్కూల్స్ లో ఎప్పుడైతే ఈ విధంగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ద్వారా ఏంటంటే మన ఎన్సీసీలో కనుక జాయిన్ అయినట్లయితే అది ఇప్పుడు మనకు ఉపయోగపడుతుంది అనమాట. అంటే 1% సీట్స్ అనేవి అంటే 44 సీట్లు అనేవి కేటాయించడం జరిగింది. సో దాంట్లో పూర్తిగా మరలా ఏంటంటే 14 సీట్లు అనేవి బాలికలకు కేటాయించడం జరిగింది. అదే విధంగా పిహెచ్ అంటే డిజేబుల్డ్ పర్సన్స్ వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 220 సీట్లు, దాంట్లో ఏంటంటే 73 సీట్లు మరలా పూర్తిగా బాలికలకి కేటాయించడం జరుగుతుంది. అదే విధంగా క్యాప్ అంటే ఏంటంటే చిల్డ్రన్ ఆఫ్ ద ఆర్మ్డ్ పర్సనల్ అంటే ఎక్స్ సర్వీస్మెన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే మాజీ సైనికోద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకు కూడా ఏంటంటే 2% సీట్స్ అనేవి రిజర్వ్ చేయబడ్డాయి. అందులో 88 సీట్లు పూర్తిగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అందులో 30 సీట్లు మరలా ఏంటంటే బాలికలకి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి మనకి 0.5% అనేది రిజర్వేషన్ ఉంది కాబట్టి 22 సీట్లు ఎవరైతే ఈ యొక్క స్పోర్ట్స్ లో ఉత్తీర్ణత సాధించారో వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినటువంటి విద్యార్థులు లేదా బాలికలు లేదా బాలురు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే 22 సీట్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. సో దాంట్లో కూడా 8 సీట్లు అనేవి మళ్ళీ పూర్తిగా బాలికలకే కేటాయించడం జరుగుతుంది. సో దాంతో పాటు భారత్ అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అంటే స్కౌట్స్ అదే విధంగా గైడ్స్ కి సంబంధించి ఎవరైతే ఎన్సీసీ లాగానే ఇది కూడా ఒక భారత్ అండ్ స్కౌట్స్ అనే విభాగం ఉంటుంది. సో దీంట్లో ఎవరైతే సర్టిఫికేట్ ఉందో వాళ్ళకు కూడా ఏంటంటే 0.5% రిజర్వేషన్ అనమాట. అంటే వాళ్ళలో ఏంటంటే 22 సీట్లు అనేవి పూర్తిగా వాళ్ళకే కేటాయించడం జరుగుతుంది. సో మరలా దాంట్లో ఏంటి 8 సీట్లు అనేవి బాలికలు కేటాయించడం జరుగుతుంది. సో ఈ విధంగా రిజర్వేషన్స్ చూసినట్లయితే కనుక ఒక్కొక్క రిజర్వేషన్ సంబంధించి ఈ విధంగా సీట్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. సో దాంతో పాటు ఏంటంటే బాలికలకు కూడా కేటాయించినటువంటి సీట్లు అనమాట. ఇంకా మన విద్యార్థులు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి కట్ ఆఫ్ గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక సో కట్ ఆఫ్ అనేది 2023కి సంబంధించి ఏపీ ట్రిపుల్ సెలక్షన్ లో ఏ విధంగా అయితే కట్ ఆఫ్ ఉందో ఆ యొక్క అంచనాలు బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్తున్నాను అనమాట. సో చూడండి అదేంటంటే ప్రైవేట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో బాలురు లేదా బాలికలు ఎవరైనా సరే ఓసీ కేటగిరీకి చెందినటువంటి విద్యార్థులు అయితే కనుక బాలురు అయితే కనుక 570 మార్కులు పైబడి వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెఫినెట్ గా సీట్ అనేది యొక్క ట్రిపుల్ లో వస్తుంది అనమాట. సో దానికి ఏంటంటే మీరు +/- 5 మార్క్స్ అనేవి యాడ్ చేసుకోండి. అంటే 570 మార్కులు ఉండొచ్చు, లేదంటే కనుక ఒక 5 మార్క్స్ కలిపితే 575, లేదంటే కనుక ఒకవేళ తగ్గితే కనుక ఒక 5 మార్కులు తీసేస్తే 565 అనమాట. అంటే ఈ విధంగా 570 మార్కులకి ఒక 5 మార్కులు మీరు కలుపుకొని చూసుకోండి. అదే విధంగా ఒక 5 మార్కులు కూడా తగ్గించి కట్ ఆఫ్ అనేది ఉంటుంది అనమాట. ఇది ఎవరికంటే పూర్తిగా బాలురికి మాత్రమే. అదే విధంగా గర్ల్స్ కి బాలికలకు చూసినట్లయితే ఓసీ కేటగిరీ చెందినటువంటి బాలికలకి ఎవరికైతే 565 మార్కులు పైబడి వస్తాయో వాళ్ళు ఖచ్చితంగా ఏపీ ట్రిపుల్ లో సీట్స్ అనేవి రావడానికి 99% అనేది అవకాశం ఉందన్నమాట. అదే విధంగా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే 565 మార్క్స్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఏపీ ట్రిపుల్ లో సీట్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే 565 అంటే దీనికి మీరు +/- 5 మార్క్స్ కూడా యాడ్ చేసుకోండి. అంటే ఒకవేళ ఒక 5 మార్కులు ఒకటి పెరగవచ్చు, లేదంటే ఒక 5 మార్కులు తగ్గొచ్చు అనమాట. సో ఆ విధంగా కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి బాలికలు చూసినట్లయితే 560 మార్కులు ఎవరికైతే వస్తాయో వాళ్ళకి డెఫినెట్ గా సీట్ అనేది వస్తుంది. బీసీఏ కేటగిరీకి సంబంధించి కాంపిటీషన్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి బాలురికి 560 మార్కులు వచ్చినట్లయితే కనుక బీసీఏ కేటగిరీలో వాళ్ళకి సీట్ రావడానికి 100% అవకాశం ఉంది. అదే విధంగా బీసీఏ కేటగిరీలో బాలికలు అయితే కనుక 555 మార్కులు వస్తే కనుక ఖచ్చితంగా సీట్ అనేది వస్తుంది. అదే విధంగా బీసీబీ కేటగిరీకి సంబంధించి కూడా ఏంటంటే సేమ్ 560 మార్కులు ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఖచ్చితంగా ఏపీ ట్రిపుల్ కి సంబంధించి సీట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అదే బాలికలకు చూసినట్లయితే 555 మార్కులు అనమాట. బీసీసీ కేటగిరీకి సంబంధించి కాంపిటీషన్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎవరికైతే బీసీసీ కేటగిరీ సర్టిఫికేట్ ఉందో వాళ్ళు ఏంటంటే క్రిస్టియన్స్ కింద వస్తారు కాబట్టి వాళ్ళకి 540 మార్క్స్ వస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఏపీ ట్రిపుల్ లో సీట్ అనేది వస్తుంది అనమాట. +/- 5 మార్క్స్ అనేవి మీరు ప్రతి కేటగిరీ కూడా కలుపుకోండి. నెక్స్ట్ బీసీడీ కేటగిరీ చూసినట్లయితే కనుక 560 మార్క్స్ అనమాట. సో +/- 5 మార్క్స్ ప్రకారం చూసుకుంటే బీసీడీ బాలుడికి 560 మార్క్స్ రావాల్సి ఉంటుంది. బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 550 మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది. అదే విధంగా బీసీఈ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏంటంటే 535 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఎందుకంటే బీసీఈ కేటగిరీలో మన కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి 535 మార్క్స్ పైబడి ఎవరికైతే వచ్చాయో బాలుడికి ఖచ్చితంగా సీట్ అనేది వస్తుంది. బాలికలు అయితే కనుక 530 మార్క్స్ వస్తే సరిపోతుంది.
అదేవిధంగా ఎస్సీ కేటగిరీకి సంబంధించి 520 మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సీట్ అనేది రావడానికి అవకాశం అనేది 100% ఉందన్నమాట. అదేవిధంగా బాలికలు అయితే కనుక 520 మార్క్స్ పైబడి వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా సీట్ అనేది వస్తుంది. అదేవిధంగా ఎస్టీ కేటగిరీ అయితే కనుక 515 మార్కులు ఎవరికైతే వచ్చాయో పైబడి ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏంటంటే ఒక 520 మార్కులు కూడా వచ్చినట్లయితే ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఖచ్చితంగా సీట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇదేంటంటే పూర్తిగా ఒక అంచనా మాత్రం, ఎగ్జాక్ట్లీ ఎలా ఉండాలని లేదు. కాబట్టి ఏంటంటే విద్యార్థులందరూ కూడా ఒక అంచనా రావడం కోసం మాత్రమే అనమాట. ఇదంతా ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతున్నటువంటి విద్యార్థులు అనమాట. అంటే మనం చూసినట్లయితే ఇక్కడ ఎస్టీ కేటగిరీతో మొదలు పెట్టినట్లయితే అంటే ఎస్టీ కేటగిరీకి 510 మార్కులు వచ్చిన వాళ్ళకి ఏంటంటే అవకాశం అనేది ఉంటుంది. అలా కాకుండా ఓసీ కేటగిరీ చూసినట్లయితే కనుక మనకి దాదాపుగా 565 మార్కులు అనేది రావాల్సి ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఏ విధంగా ఏ రిజర్వేషన్ వాళ్ళకి ఎంత అనేది బెనిఫిట్ అనేది కలుగుతుంది అనేది. అదే విధంగా మన ప్రైవేట్ స్కూల్స్ తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ లో చదివినటువంటి విద్యార్థులకు ఏ విధంగా కట్ ఆఫ్ అనేది ఉండబోతుందని చూసినట్లయితే ఓసీ కేటగిరీ చదివినటువంటి విద్యార్థులు కనుక 560 మార్క్స్ కనుక వచ్చినట్లయితే ప్రభుత్వ స్కూళ్ళలో చదివినటువంటి విద్యార్థులకి 560 మార్కులు వస్తే కనుక డెఫినెట్ గా మీకు ఈ యొక్క ఏపీ ట్రిపుల్ సీట్ అనేది వస్తుంది. బాలికలు అయితే కనుక 555 మార్కులు వస్తే కనుక సీట్ అనేది వస్తుంది. అదే విధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చెందినటువంటి విద్యార్థులు అయితే కనుక 555 మార్కులు వస్తే కనుక మీకు ఖచ్చితంగా ఏపీ ట్రిపుల్ లో సీట్ అనేది వస్తుంది. బాలికలు అయితే కనుక 550 మార్కులు అనమాట. అదే విధంగా బీసీఏ కేటగిరీకి సంబంధించి 550 మార్కులు పైబడి ఎవరికైతే వచ్చాయో వాళ్ళందరికీ కూడా, అది కూడా ప్రభుత్వ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీట్ అనేది వస్తుంది అనమాట. అదే విధంగా బీసీబీ కేటగిరీకి సంబంధించి 545 మార్కులు పైబడి వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీట్ అనేది వస్తుంది. బీసీసీకి సంబంధించి 525 మార్కులు, బీసీడీకి సంబంధించి చూసినట్లయితే 550 మార్కులు బాలికలో చూసినట్లయితే కనుక 545, బీసీఈ కేటగిరీకి సంబంధించి 525 మార్కులు వస్తే సరిపోతుంది. బాలికలకి అయితే కనుక 520 మార్కులు పైబడి వస్తే కనుక సీట్ అనేది వస్తుంది అనమాట. ఎస్సీ కేటగిరీకి సంబంధించి గవర్నమెంట్ స్కూల్స్ లో చదివిన విద్యార్థులకి 510 మార్కులు కనుక వచ్చినట్లయితే మీరు హోప్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. అదే విధంగా బాలికలు అయితే కనుక 505 మార్కులు. సో ఎస్టీ కేటగిరీకి సంబంధించి 505 మార్కులు పైబడి వచ్చినటువంటి ప్రభుత్వ స్కూళ్ళలో చదివిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా గవర్నమెంట్ స్కూల్స్ లో చదివిన విద్యార్థులు అయితే కనుక మీకు ఎస్సీ కేటగిరీకి సంబంధించి 510 మార్కులు పైబడిన వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక ఏపీ ట్రిపుల్ సంబంధించి మీరు హోప్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే మీకు ఇక్కడ ఒక 24 మార్క్స్ అనేవి అడిషనల్ గా కలుస్తాయి కాబట్టి. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఇటువంటి అప్డేట్స్ అనేవి డైలీ కావాలంటే కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీరు యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫైనల్ గా మన ఛానల్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.